నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకినాడ జేఎన్టీయూలో రేపు ఏదైతే మంత్రి విద్య అలాగే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన ఖరారైన నేపథ్యంలో జేఎన్టీయూలో ఆయన విద్యార్థులతో మమేకం కానున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే బాయ్స్ హాస్టల్ నిర్మించారో దాని ఇనాగ్రేషన్ రేపు జరగనుంది. 4 సంవత్సరాల క్రితమే ఈ బాయ్స్ హాస్టల్కి పర్మిషన్ వచ్చినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60-40 రేషియోలో ఈ నిధులను సమకూర్చాల్సి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను సమకూర్చకపోవడంతో ఇది అర్ధాంతరంగానే ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నిధులను మంజూరు చేయడంతో ఈ హాస్టల్ అయితే పూర్తిగా భవనం పూర్తయిన నేపథ్యంలో దీన్ని రేపు ప్రారంభించనున్నారు మంత్రి నారా లోకేష్. ఏటా కూడా జేఎన్టీయూ నుంచి ఎంతో మంది విద్యార్థులు ఎంటెక్ బీటెక్ చదివేందుకు వస్తూ ఉంటారు. అయితే చాలా మంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో హాస్టల్ సదుపాయం లేక బయట గదులు అద్దెకు తీసుకొని ఎన్నో అవస్థలు పడుతూ రోజు క్లాసులకు అటెండ్ అయ్యే నేపథ్యంలో ఎప్పటి నుంచో కూడా ఈ బాయ్స్ హాస్టల్ని నిర్మించాలని ఉన్నప్పటికీ కూడా 4 సంవత్సరాల క్రితం దీనికి పర్మిషన్ వచ్చినప్పటికీ నిధుల కొరతతో గత ప్రభుత్వం దీన్ని వదిలేసిందనే చెప్పుకోవాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10 కోట్ల రూపాయలతో ఈ భవనాన్ని అయితే పూర్తి చేశారు. మనం చూసుకోవచ్చు, ఈ భవనం అత్యాధునిక సదుపాయాలతో ఈ బాయ్స్ హాస్టల్ అయితే నిర్మించారు. అసలు ఈ బాయ్స్ హాస్టల్ ఏ విధంగా ఉంది ఏంటి లోపల చూద్దాం రండి. గత 4 సంవత్సరాల క్రితమే ఈ హాస్టల్కి సంబంధించి పర్మిషన్ వచ్చినప్పటికీ కూడా 60-40 రేషియోలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి నిధులను సమకూర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను సమకూర్చకపోవడంతో 4 ఏళ్లుగా కూడా ఇది ఇలాగే నిలిచిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భవనాన్ని అయితే పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది. మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా రేపు ఈ భవనం అయితే ప్రారంభం కానుంది. అసలు ఈ హాస్టల్లో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి, ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఏంటి డీటెయిల్స్ కనుక్కుందాం. ఎన్ని ఫ్లోర్స్ అండి ఇది? 3 ఫ్లోర్స్ అండి. ఎన్ని రూమ్స్ ఉంటాయండి మొత్తం? 9 టోటల్ 96 రూమ్స్ ఉంటాయండి. ఫ్లోర్కి ఎన్ని ఉన్నాయండి? 32 ఒకటి, 28 ఒకటి. మామూలుగా హాస్టల్స్ అంటే అందులో గవర్నమెంట్ హాస్టల్స్ అంటే ఒక రకమైన స్ట్రక్చర్ని మనం ఊహించుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఆధునిక హంగులతో రూపుదిద్దుకుంది ఈ భవనం మొత్తం కూడా. ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయండి లోపల? ఇక్కడ ఇది పీజీ హాస్టల్ కదండి, అంటే ఇది ఇక్కడ క్వాలిటీ ఆఫ్ అంటే లివింగ్ ఏరియా అంతా ప్రొవైడ్ చేస్తారండి. ఇక్కడ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కూడా వాష్రూమ్స్ సెపరేట్ ఉంటాయండి. ఎంతమంది స్టూడెంట్స్ పట్టే అవకాశం ఉందండి? ఒక 500 వరకు స్ట్రెంగ్త్ ఉండొచ్చండి లివింగ్. ఎన్నాళ్ళు పట్టిందండి ఈ భవనం కంప్లీట్ అవ్వడానికి? 2 ఇయర్స్ అండి అంతే. 2 ఇయర్స్. 2 ఇయర్స్ అంతే. 2 ఇయర్స్ లో మొత్తం కంప్లీట్ అయిపోయింది వర్క్ కంప్లీట్. అంటే వికలాంగులకి సంబంధించి కూడా అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళకు కూడా సపరేట్ గా ఉన్నాయి అంటున్నారు కదా, అది గ్రౌండ్ ఫ్లోర్ లో ఏర్పాటు చేశారండి? టోటల్ 3 ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ లో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ కి ప్రొవైడ్ చేసామంటే మిగతా అన్ని నార్మల్ గానే ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో ఎన్ని రూమ్స్ ఉంటాయండి? గ్రౌండ్ ఫ్లోర్ లో 28 వస్తాయండి రూమ్స్. ఫస్ట్ ఫ్లోర్ 32, సెకండ్ ఫ్లోర్ 32. ఇక్కడ టీవీ రూమ్, ఏవీ రూమ్ ఒకటి ఉంటుంది, స్టడీ హాల్ ఉంటుందండి. ఇంకా మిగతావి రూమ్స్, ల్యాప్టాప్స్ అవి వర్క్ చేసుకోవడానికి కారిడార్, కిచెన్ కూడా లోపల పెద్దగా చేశారండి. కిచెన్ కూడా లోపలే ఉంటుంది. డైనింగ్ ఏరియా అంతా కూడా లోపలే ఉంటుంది. ఇది డైనింగ్ హాల్ ప్లస్ కిచెన్ అండి. ఇక్కడ వచ్చి సిట్టింగ్ వచ్చి 50-100 పీపుల్ లంచ్ చేయొచ్చు అండి. అది కుకింగ్ ఏరియా అన్నమాట. లోపల చూపిస్తాను లోపల. అది వచ్చి వాషింగ్ ఏరియా అండి. ఇదేమో ఓన్లీ కుకింగ్ ఏరియా అనమాట. ఇదంతా 2 రూమ్స్ వచ్చి వెజిటబుల్ కటింగ్ రూమ్స్ అనమాట. సో చూసారు కదండి, దాదాపు 10 కోట్ల వ్యయంతో అత్యాధునిక హంగులతో ఈ భవనాన్ని అయితే పూర్తి చేశారు. మొత్తం 93 గదులను ఏర్పాటు చేశారు. అలాగే ఏదైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉంటారో వీళ్లకు సపరేట్గా వాష్రూమ్స్ కానీ రూమ్స్ కానీ ఏర్పాటు చేశారు. అది కూడా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఏర్పాటు చేయడం అయితే గమనార్హం. ముఖ్యంగా ప్రతి ఫ్లోర్లో కూడా లివింగ్ ఏరియా, డైనింగ్ ఏరియాతో పాటు కిచెన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కాలేజ్ అంటే ఈ యూనివర్సిటీ నుంచి చాలా మంది విద్యార్థులు పీజీలు చేసేందుకు వస్తూ ఉంటారు. బయట గదులు అద్దెకి తీసుకొని అక్కడి నుంచి రోజు కూడా కాలేజ్కి వస్తూ వెళ్తూ ఉంటారు. దీంతో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే కనుక మధ్యతరగతి స్టూడెంట్స్ ఎక్కువగా ఉంటారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ అత్యాధునిక హంగులతో ఈ భవనాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఇది రేపు నారా లోకేష్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం కానుంది. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.